మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి, ఓపుకున్న రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించండి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను పైరవీలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని. 1988 వైఎస్ రాజారెడ్డి గారు నా దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. 1988 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నాయకులతో 36 సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా, ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది, వాళ్ళు నాకు నేర్పింది. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురొడ్డి నిలబడడం, పోరాటం చేయడం, తట్టుకోవడం, వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను నేను. అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఎంతమంది ఒకటై వేధించినా, ఎంతమంది అసత్య ప్రచారాలతో అవమానాలు చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగనన్న ఎదుర్కొంటున్న అన్ని బాగా దగ్గరగా జగనన్నతో ఉండి చూసిన వాడిని. మా లీడరు ఎదుర్కొంటున్న అవమానాలు, మా లీడర్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు, మా లీడరు పైన చేస్తున్నటువంటి అసత్యపు దాడులు అనేకం అత్యంత దగ్గరగా మా లీడర్ని, మా జగనన్నని దగ్గరగా చూసిన నేను ఇలాంటి కేసులకు, అసత్యపు ప్రసారాలకు, అవమానాలకు, ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు? ఎలా ఊహిస్తారు? అందుకే చెప్తున్నా, మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి, ఇబ్బందులు పెట్టండి, ఎదుర్కొంటాం, ఎంత దాకైనా ఎదుర్కొంటాం. ఈరోజు నేను 8 నెలలు 230 రోజులు పైగా జైల్లో నన్ను అక్రమ కేసులు నిర్బంధిస్తే నాకు వెన్నంటి నిలిచినటువంటి మా లీడర్ జగనన్నకు, మా పార్టీ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. చేసుకోమండి, ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దొవ్వావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా, గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ దగ్గర కొట్టు నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, ముట్టుకాయలు వేయించుకున్నావు కదా, ఏం జరిగింది? అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు? నేనేం చెప్పాను? సాక్ష్యాతాలు సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి.